ఇప్పుడే బ్రహ్మానందం గారు నటించిన బ్రహ్మ ఆనందం సినిమా చూశాను. అయితే ఏంటి, ఆయన చాలా సినిమాలు చేశారు కదా అంటారా? ఈ సినిమాకి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే ఈ సినిమాలో బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయికి తాతగా, వాళ్ళ అబ్బాయి ఆయనకి మనవడిగా చేశారు. మనకి ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, అందుకే వెళ్ళి చూసాం. సినిమా ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కబుర్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. అలా చేస్తే ఇలాంటి ఎన్నో జెన్యున్ ఫాస్ట్ రివ్యూస్ని మీ ముందుకు మేము తీసుకొస్తాం. గుర్తుపెట్టుకోండి, 14th రిలీజ్ అవుతున్న అన్ని మూవీస్ మీద మేము రివ్యూస్ చేస్తాం. సో మన ఛానల్లో మంచి స్టఫ్ రాబోతుందన్నమాట. అందుకే సబ్స్క్రైబ్ కొట్టు, అప్డేట్స్ పట్టు. సో ఇప్పుడైతే బ్రహ్మ ఆనందం సినిమా ఎలా ఉందో చూద్దాం. ఒక ఓల్డేజ్ పర్సన్ ఓల్డేజ్ హోమ్లో ఉంటాడు. ఆయనకి ఎవరూ లేరని బాధపడుతూ ఉంటాడు. సో ఈ టైంలో ఆయన మనవడు ఆయన దగ్గరికి ఎలా వచ్చాడు, ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సినిమా చూసాక నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా రోజుల నుంచి బ్రహ్మానందం గారి కామెడీని, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ని మిస్ అవుతున్నా. ఈ సినిమా చూసాక ఆ లోటు అనేది పోయింది. బ్రహ్మానందం గారితో పాటు వాళ్ళ అబ్బాయి కూడా చాలా బాగా చేశారు. ఆయనకి వాళ్ళ అబ్బాయి గౌతమ్కి మధ్య ఉన్న సీన్స్ అయితే చాలా బాగా పండాయి. అండ్ వినల్ కిషోర్ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా బాగా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, నాకైతే నచ్చింది. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ని ఎంత ప్రాపర్గా ప్లాన్ చేశారో అదే విధంగా సెకండ్ హాఫ్ని కూడా ప్లాన్ చేస్తే సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేది అనిపించింది. అండ్ నాకు ఆ క్లైమాక్స్ కూడా నచ్చలేదు. నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నా వరకు సినిమా ఎలా అనిపించిందంటే, సినిమాని చాలా బాగా స్టార్ట్ చేసి ఫస్ట్ హాఫ్ వరకు చాలా మంచిగా తీసుకువెళ్ళి సెకండ్ హాఫ్ నుంచి నిండా ముంచేశారు. సో ఫైనల్గా బ్రహ్మ ఆనందాన్ని బ్రహ్మానందంగా చూడొచ్చా అంటే కేవలం బ్రహ్మానందం గారి కోసం అయితే ఒక్కసారి చూడొచ్చు. ఇంతే వీడియో. ఇవాళ రిలీజ్ అవుతున్న ఇంకా మరిన్ని మూవీస్ రివ్యూస్ని తొందరలోనే రిలీజ్ చేస్తాం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.